అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో నేను చాలా స్పెషల్ రెసిపీ కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, చేదు ఉంటుందని చాలామంది తినరు. కానీ మీరు కనుక ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా కాకరకాయ చాలా ఫేవరెట్ అయిపోతుంది. నేను చేసే అన్ని వంటల్లో నాకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చిన డిష్ ఏంటంటే కాకరకాయ ఫ్రై అండి. తిన్న ప్రతి ఒక్కరూ నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయలన్నింటినీ నీట్గా పీల్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పార్ట్స్గా డివైడ్ చేస్తూ చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మీరు కనుక ఇంకా పెద్ద కాకరకాయలు తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ పార్ట్స్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఒక్కొక్క ముక్క చాలా చిన్నగా ఉండాలి, లావుగా ఉండకుండా చూసుకోండి. ఇక్కడ చూడండి, కాకరకాయ ముక్కలన్నీ ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వాష్ చేసిన కాకరకాయలన్నింటినీ అందులోకి వేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఆయిల్ వేయలేదు, ఎందుకంటే వాష్ చేసిన కాకరకాయలను డైరెక్ట్గా వేస్తున్నా కాబట్టి వాటర్ ఉంటుందని నేను ఆయిల్ వేయట్లేదు. ఈ కాకరకాయలలో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తాను. మీరు ఒకవేళ పీల్ చేసిన తర్వాత కట్ చేయకముందే కాకరకాయలను వాష్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ప్యాన్లో ఆయిల్ వేసి కాకరకాయలను డైరెక్ట్గా వేయొచ్చు. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఏమంటే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి 5 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలి. మూత అసలు పెట్టకూడదు. ఇక్కడ చూడండి, 5 to 10 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. నేను ముందే చెప్పాను కదా, మీకు ఇలా టైం వేస్ట్ కాకూడదు అనుకుంటే పీల్ చేసిన తర్వాత కాకరకాయలను వాష్ చేసి కట్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మనం కర్రీకి ఎంత ఆయిల్ వేసుకుంటామో అంతే ఆయిల్ సరిపోతుంది. ఫ్రై అనేసి బజ్జీలలాగా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. గుర్తుపెట్టుకోండి, ఈ కాకరకాయ ఫ్రై మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. సిమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూనే ఉండాలి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మనం కలుపుతూనే ఉండాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇక్కడ నేను ఆయిల్ సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. మనం తీసుకున్న కాకరకాయల కంటే ఆయిల్ ఇలా కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది. కాకరకాయలు మాడిపోకుండా ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండండి. ఇవి 70% అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కాకరకాయలు మనకు అప్పుడే కలర్ చేంజ్ అయిపోయాయి. ఇలా 70% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఎన్ని వేసుకోవాలంటే మనం కాకరకాయలు ఎన్ని తీసుకున్నామో అంతే ఈక్వల్గా ఆనియన్స్ ఉండేలాగా చూసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఏం పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్ అండి. కాకరకాయలు 70% ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకోవాలి. మీరు ముందే ఆనియన్స్ వేసినట్లయితే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి. కాకరకాయ ఇంకా కొద్దిగా పచ్చిగానే ఉంటుంది. సో టైమింగ్ చూసుకోండి. 2 గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎల్లిపాయ కారం వేస్తున్నాను. అంటే కారం, ఉప్పు, ఎల్లిపాయ 3 కలిపి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ వేస్తున్నాను. ఎల్లిపాయ కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపండి. మీకు స్పైసీగా ఉండాలంటే 2 to 3 స్పూన్స్ వేసుకోండి, లేదంటే 1 స్పూన్ సరిపోతుంది. ఈ కాకరకాయ ఫ్రై మీరు డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.